శ్రీ గురుచరిత్రము 31వ అధ్యాయము. శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ శ్రీ నరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతీయతి శ్రీపాదుకాం స్మరామి. శ్రీ గణేశాయ నమః. 1వ శ్లోకం తెలుగు అర్థం. సిద్ధుడు ఇట్లు చెప్పమొదలెడెను. నామధారక, అపూర్వమైన ఈ చరిత్రను వినుము. కారుణీకుడైన ఆ యోగి స్త్రీల యొక్క ధర్మములను ప్రవచించెను. యోగీశ్వరుడైన ఆ యతి ఆ స్త్రీతో ఇట్లనెను: ఓ సాధ్వి, స్త్రీలు ఆచరించవలసిన విధులను తెలిపెదెను. అవి భవతారకములు. విశదముగా వినుము. స్త్రీ సుమంగళిగానున్నప్పుడా ఆచరించవలసిన ధర్మములు, భర్త మరణించిన తదుపరి ఆచారములను రెండింటినీ విశదముగా చెప్పెదను వినుము. స్కంద పురాణాంతర్గత కాశీఖండమున స్త్రీల ధర్మములు విస్తృతముగా చెప్పబడినవి. ఆ ధర్మముల అనేక విధములు. ఏకాగ్ర మనసుతో వినుము. మహామునియైన అగస్త్య మహర్షి కాశీక్షేత్రమునందుండెను. లోపాముద్ర పతివ్రత శిరోమణి, ప్రజ్ఞావంతురాలు, అతనికి భార్య. ఆమె మహాసాధ్వి. పతివ్రత శిరోమణి అయిన ఆమెకు ఆమెయే సాటి. ధర్మ విషయమున ఆ దంపతులు కాశీ పట్టణమునకే అలంకారప్రాయులైరి. అగస్త్యుని శిష్యుడు వింధ్యుడను పర్వతరాజు. భూమియందు అతడు పర్వతరూపమున ఉండెను. అతను గురువునకు ప్రియ శిష్యుడు. ఆ పర్వతము అనేక వృక్షములచే, వనములచే, నదులచే, లతలచే నిండియున్నది. ఒకానొకప్పుడు నారదుడు పర్యటించుచు వింధ్య పర్వతమును చూచి సంతుష్టుడయి ఆ పర్వతరాజుతో ఇట్లనెను. 10వ శ్లోకం. ఓ వింధ్యరాజమా, నీకు సాటి అయిన పర్వతమింకొక దానిని చూడలేదు. నీ యందు అనేక రత్నములు, భూములు విస్తారముగా కలవు. కాని ఒక్కటే లోటు. నీవు ఔన్నత్యము అంటే ఎత్తు. నీ ఔన్నత్యము ఎత్తునందు మేరువుతో సమానుడువు కావు. నీ ఎత్తు మేరువు కంటే కొంచెము క్రిందగా ఉన్నట్టు అగుపించును. కొంచెము క్రిందగా ఉన్నట్టు అగుపించును. ఇట్లు నారదుడు వచింప వింధ్యాద్రి కోపించి క్షణకాలమున మేరువుని తుచ్చముగా చేయుదునని పెరగనారంభించెను. ఆ రీతిగా పెరుగుచున్న వింధ్య సూర్యమండలమునకు ఎదురుగా వచ్చెను. క్రమక్రమముగా స్వర్గధామమును అతిక్రమించెను. అప్పుడు వింధ్యకు దక్షిణ భాగమున అంధకారమావరించెను. సూర్యకిరణాదులు ప్రసరించక యజ్ఞయాగములు నిలిచిపోయెను. ఋషులందరూ సమావేశమయ్యి ఇంద్రసదనమునకు వెళ్లి వింధ్యపర్వతము పెరుగుటను గూర్చి ఇంద్రునకు తెలియజేసి ఇంద్రునకు తెలియచేసిరి. ఇంద్రుడు కోపము చెంది బ్రహ్మలోకమునకు వెడలి బ్రహ్మదేవునకు నమస్కరించి వింధ్య వృత్తాంతమంతయు వినిపించెను. బ్రహ్మ ఇట్లనెను: దేవేంద్ర, వింధ్యుని గురువు బ్రహ్మవేత్త అయిన అగస్త్యుడు కాశీనగరముననున్నాడు. ఆయనను దక్షిణమునకు వెళ్ళినట్లు చేయవలయును. ఇంతవరకు నిరాధారముగానున్న దక్షిణమునకు అతడు ఆధారము కాగలడు. అందుచే ఇంద్ర, అగస్త్యుని దక్షిణమునకు పంపుము. తను గురువైన అగస్త్యుడు వచ్చుట గాంచిన వింధ్యుడు భక్తితో శ్రీగురునకు నేల కొరిగి సాష్టాంగపడెను. 20వ శ్లోకం. ఇంక పెరగవలదని అగస్త్యుడు శిష్యుని ఆదేశించును. ఆ రీతిగా తన శిఖరములతో ఒరిగిన వింధ్యను అగస్త్యుడు నేలమట్టము చేయును. అందులకై దేవతలను వెంటనిడుకొని తక్షణమే నీవు కాశీనగరమునకు పొమ్ము. అగస్త్యమునిని వినయము కలవాడివయ్యి ప్రార్థించుము. అగస్త్యమునిని గట్టి యత్నము చేసి దక్షిణ దిశకు పంపుము అని బ్రహ్మ ఆదేశించిన దేవేంద్రుడు బ్రహ్మకు నమస్కరించి బయలుదేరెను. ఇంద్రుడు, దేవతలు, దేవగురుడు బృహస్పతితో కూడి ఋషీశ్వరులను కూడా వెంటనిడుకొని
అవిముక్తపురి అయిన కాశీపట్టణము చేరెను. అగస్త్యుని ఆశ్రమమును సమీపించి దేవగురుడైన బృహస్పతిని ముందుండుకొని ఋషులతో కూడా ఇంద్రుడు అగస్త్యమునిని దర్శించెను. వచ్చిన దేవతల నందరకును అర్ఘ్యపాద్యాదులు నొసగి అగస్త్యుడు భక్తితో పూజించెను. వచ్చిన దేవతలనందరకును అర్ఘ్యపాద్యాదులు నొసగి అగస్త్యుడు భక్తితో పూజించెను. దేవతలతో కూడిన బృహస్పతి ఉత్తముడైన అగస్త్యుని స్తుతించి పతివ్రతయు పుణ్యకీర్తియునగు లోపాముద్ర నిట్లు కొనియాడెను. బృహస్పతి ఇట్లనెను: దేవతలారా, ఉత్తమమైన ఈ లోపాముద్ర చరితమును వినుడు. ఈ లోపాముద్ర దేవితో సమమ్మగు పతివ్రత ఇంకొకటి లేదు. మన ప్రాచీన గ్రంథరచనలు మనకు లౌకిక పారలౌకిక జ్ఞానమును ప్రసాదించుటకు నిర్దేశింపబడినవి. మనము ఒక గృహస్థుని ఇంటికి అతని నుండి ఒక కార్యనిర్వహణనాశ్రయించి పోయినప్పుడు అనుసరించవలసిన విధానం మందు ప్రకటమైనది. ఆ రీతిగా గృహస్థుని గృహమును చేరి ముందుగా ఆ ఇంటి యజమానురాలిని గృహిణిని ఆదర్వపూర్వకముగా అభినందించి ఆమె యందలి సుగుణములను అవి ఆమెలో సాధారణమే అయినను అభినందించుటచే ఆమెను స్తోత్రయుక్తముగా సుముఖురాలిని చేసుకొని ఆపై మన కార్యమును గృహస్థునకు తెలపవలెను. ఆపై కార్యము అనివార్యముగా జరిగి తీరును. ఇందుకు ఊహింపదగిన కారణములు 2. శ్రీ సత్వ రజోస్తమో గుణమయము. ఆమె స్తోత్రప్రియ, దానిచే ఆమెలోని రజస్తమసులు శాంతించినవి. ఆమె మన కార్యమునకు ఆటంకము చెప్పలేని స్థితిని చేరుకున్నది. 2. తన భర్త ఒకవేళ మనకు నిరాధారణ చెయ్య సంకల్పించినను ఆ స్త్రీ తన ప్రేరణచే అతనిని మన కార్యోన్ముఖుని చేయుననుటు సర్వ విదితము. ఇది లౌకికము, పారలౌకికము. ఒక కార్యము జ్ఞానబోధ జరగవలనన్న ఒక వ్యక్తిని గృహము, దేహము. ఒక కార్యము జరగవలనన్న ఒక వ్యక్తిని అతన్ని సమీపించినప్పుడు అతని ప్రకృతి అను గుణ సంఘాతమును సామ్యమనొప్పుట మొదటి కర్తవ్యము. మంచి గుణముల ప్రశస్తిచే చెడు గుణముల ప్రాబల్యము తగ్గి అతడు మనకు గంటింపరాని కార్యమైనను చెయ్య సమకట్టును. అది ఆత్మోద్ధరణము. అందులకయి మనమే కనిలో మంచిని పెంచి మనమే అతనిలో మంచిని పెంచి దానిచే వానిలోని చెడును అణిచివేసి అట్టి వానిలో జ్ఞానబీజమును నాటిన అది తప్పక వృద్ధి చెందునని తాత్పర్యము. 30వ శ్లోకం. అనసూయ, సావిత్రి, అరుంధతి, శాడుల్యుని సతి, స్వయంభువ సతి అయిన శతరూప, పార్వతి, శ్రీలక్ష్మి, హిమవంతుని భార్య మేనక, ధ్రువుని తల్లి సునీత, సూర్యుని భార్య సంధ్యాదేవి, అగ్ని భార్య స్వాహాదేవి, వీరందరూ పతివ్రతులుగా ప్రసిద్ధులు. పతినే దైవముగా కొలుచువారు. ఈ లోపాముద్ర వీరందరికన్నా మిన్నయైన పతివ్రత. సందర్భము వచ్చిన కాన, ఓ దేవతలారా, బ్రహ్మశాస్త్రములు సమ్మతించిన పతివ్రతాచారములు తెలుపుదును వినుడు. పత్నికి భర్త తినగా మిగిలిన ఆహారమే ముఖ్య భోజనము. అహోరాత్రములు పతిసేవను అతిథి పూజను చెయ్యవలయును. పతి ఆజ్ఞ వినా తన ఇష్టప్రకారము దానధర్మములు చెయ్యరాదు. ఎల్లప్పుడూ పతిసేవ ఎందుండవలెను. భర్త కూర్చున్నప్పుడు తాను ఆజ్ఞ లేకున్నా కూర్చుండరాదు. పతిని అవమానింపరాదు. పతిని సేవించుచున్నప్పుడు ఆ పతినే శ్రీహరిగా భావించవలెను. రాత్రులందు శయనకాలమున భర్తను సంతోషముతో భక్తితో సేవించవలెను. భర్త గాఢ నిద్ర చెందిన తర్వాత స్త్రీ పండుకొనవలెను. పొరబాటున కూడా ఆమె ధరించిన రవిక చెవిపోగులు భర్త శరీరమునకు తాకరాదు. అట్లు చోళి సృశించిన వాని ఆయువు క్షీణించును.
భర్తను పేరున పిలిచిన పతినామము ఉచ్చరించినందున ఆమె ఆయువు క్షీణించునని తెలియుడు. భర్త నిద్ర నుండి లేచుటకు పూర్వమే తాను మేల్కొని గృహమును శుద్ధిపరుచుకొనవలయును. పతిని శంకరునిగా భావించి భార్య అర్ఘ్యపాద్యాది విధుల పూజించి ఇతనే ఈశ్వరుడని తలపై నీరు పోసి స్నానము చేయించవలయును. భర్త ఇంటనున్నప్పుడు ఆభరణాదులను ధరించవలెను. అతను గ్రామాంతరము వెళ్ళినప్పుడు భూషణములు అలంకరించుకొనరాదు. భర్త నిష్ఠూర వచనములాడినా క్షమించ ప్రార్థించవలెను. క్షమించినప్పటికీ నీ మనసున క్రోధము వహించరాదు. భర్తకు బయటకు వెళ్ళి తిరిగి వచ్చినప్పుడు భార్య ఎదురేగవలెను. అతనికి ఏమి కావలేనని అడగవలెను. మొదట అతని క్షేమమడిగి అతను చెప్పిన దానిని చెయ్యవలెను. స్వతంత్రముగా ప్రవర్తింపరాదు. ఇది ప్రతివ్రత లక్షణములు. ఇతరుల ఇంటికి పోరాదు. ఇతరుల ఇంటికి వెళ్ళిన అనేక దోషములు సంభవించును. ఏదైనా పని మీద పోయినను అతడు స్త్రీ పురుషులనెవ్వరినీ చూడక త్వరగా తిరిగి వచ్చి ఇంటియందే ఉండవలెను. అక్కడ ఉండరాదు. స్వాతంత్రించి బయటికి వెళ్లిన స్త్రీ గొడ్లగూబయ్యి జన్మించును. లోపాముద్ర ఈ ధర్మములను పాటించు పతివ్రత. ఈ లోపాముద్ర ఎప్పుడునో బహిద్వారము వరకు వెళ్ళదు. ప్రాప్తకాలమును ముందుగా లేచి గృహమును శుభ్రపరచును. దేవతార్చనకు ఉపయోగించు వస్తువులను శుభ్రపరిచి గంధ పుష్ప అక్షింతలను సమకూర్చి భర్తకు సంతుష్టి కలుగచేయును. భర్త అనుష్ఠానమగునంతలో అతని మనస్సెరిగి అతనికి ఇష్టమైన భోజన పదార్థములను తయారు చేయును. పతి భుజించిన తర్వాత మిగిలిన దానిని మనోవాక్కాయ కర్మలచే అనగా త్రికరణ శుద్ధిగా భుజించును. భర్త గ్రామాంతరమేగిన ఆవు దూడ త్రాగగా మిగిలిన ఆవు పాలు త్రాగుట ఉచితము. అతిథికి అన్నమిడి గ్రాసమంత అన్నము ఆవుకు పెట్టి సాత్వికము పవిత్రము అయిన ఆహారమును పతివ్రత భుజించవలెను. ఇంటిని శుభ్రముగా నుంచుకొనవలెను. మాటి మాటికి ధర్మము చెయ్యకూడదు. పతి ఆజ్ఞలేనిదే వ్రత ఉపవాసాదాలు చెయ్యకూడదు. ఎప్పుడునూ నగరమున జరుగు ఉత్సవములు చూడరాదు. అటులనే ఒంటరిగా తీర్థయాత్రలకు భర్త లేకుండా వెళ్ళరాదు. తన భర్త సంతోషముగా ఉన్నప్పుడు తాను దుష్టచిత్తముతో నుండరాదు. భర్త దుఃఖముతోనున్న భార్య సంతోషముగా ఉండరాదు. రజస్వాల దినములందు ప్రయత్నించి మౌనము అవలంబించవలయను. ఆ సమయమున తన ముఖమును చూపరాదు. వేదవాణిని వినరాదు. 3 దినములు ఈ రీతిగా వ్రతం అవలంబించి 4వ నాడు స్నానమొనర్చి భర్త ముఖమును చూడవలయను. గృహమున భర్త ఉండని పక్షమున మనసున అతని ముఖమును ధ్యానించి సూర్యుని వీక్షించి గృహమున ప్రవేశించవలెను. భర్త ఆయువృద్ధికై సతి పసుపు కుంకుమలను సింధురూపమున కాటుకును. సింధూరమును కాటుకను మంగళసూత్రమును ధరించి తల వెంట్రుకలతో శోభిల్లవలెను. వెంట్రుకలు ముడివేసుకొనుట, అల్లుకొనుట, జడవేసి కొనుట, తాంబూలము వేసుకొనుటయు ప్రశస్తములు. పతి సమీపమున నిత్యము చేతులకు గాజులు ధరించి ఉండవలయను. సమీపమునందలి స్త్రీలతో చాకలశ్రీ, జైనశ్రీ, దరిద్రురాలు, వేశ్య, చెలికెత్తులతో స్నేహము చెయ్యరాదు. భర్తను నిందించు స్త్రీతో సంభాషణ కూడా దూషింపదగినది. ఇట్టి వారితో మాట్లాడిన పతివ్రత దూషితయగును. అత్తమామలు, బావమరుదులు, ఆడబిడ్డలు త్వజించి విభక్తముగా నుండగోరు స్త్రీ రాబోవు జన్మమున ఆడకుక్క అయ్యి జన్మించును. దిగంబరముగా స్నానం ఆచరించరాదు. రోలు, రోకలి మొదలగు వాని మీద కూర్చుండరాదు. తిరగలి మేడి చెక్క పైన కూర్చుండుట మంచిది కాదు. ఇట్టి లక్షణములు గల స్త్రీయే పతివ్రత. పతితో వివాదము చేయు స్త్రీ అతి దుఃఖితరాలగును. అతనిని అనుసరించి అతనినే దైవముగా భావించవలెను.
పతి అభాగ్యుడైనను, దుష్టుడైనను, నంపుసుకుడైనను, కుష్టిలాంటి వ్యాధగ్రస్తుడైనను, పొట్టిగా కురూపి అయినను అతనిని దైవ సమానునిగా భావించవలెను. సతి తన భర్తను శ్రీహరిగా నెంచవలెను. అతని వాక్యను సారిణి అయిన స్త్రీ పరమేశ్వరునికి ప్రీతిపాత్రురాలగును. పతికిష్టమైన వస్త్ర ఆభరణములు ధరించవలెను. పతి దుఃఖితుడైనప్పుడు పతివ్రత భూషణములు అలంకరించుకొనరాదు. ఇంటికి అవసరమగు వస్తువులేమీ అయినను తాను స్వయముగా చెప్పరాదు, పిల్లలచే చెప్పించవలెను. కావలసిన సమక్షేమన ఎవరు లేనిచో సంజ్ఞతో కావలసిన పదార్థము భర్త మనసునకు వచ్చునట్లు చెయ్యవలెను. భర్తకు దైవవశమున నేది లభించునో అంత మాత్రముననే తానును తృప్తి నొందవలెను. శ్రీమంతులను చూచి తన పతిని అసమర్థులని నిందింపరాదు. యాత్రలకు వెళ్ళువారిని చూచిన పతివ్రతకు అట్టి కోరిక హృదయమున కలగరాదు. పతి సేవయే యాత్రగాను అతని పాదోదకమే పుణ్యతీర్థముగాను భావించవలెను. పతి పాదోదకము గంగాజలము కన్నను అధికమని తీర్థముగా తీసుకొనవలెను. పతిని పూజించు సతిని చూచి స్త్రీమూర్తులు సంతోషింతురు. నైమిత్తకములు శ్రావణ శుక్రవారాది వ్రతములు చేయు కోరికయున్న పతి ఆజ్ఞచే చెయ్యవలెను. తన స్వబుద్ధితో చేసినచో భర్త ఆయువును నాశనమొందించును. తదుపరి భర్తతో కూడి ఆమె నరకమునకు పోవును. ఈ వాక్యములు వేద పురాణముల నిర్వచనములు నాకును సమ్మతమైనవి. భర్తను కోపగించుకొని ప్రత్యుత్తరమిచ్చిన స్త్రీ మరుజన్మమున ఆడకుక్కయగును. తర్వాత ఆడనక్కయ్యి గ్రామ సమీపాలందుండును. నియమముగా పతిపాదములు కడిగి ఆ నీటిని సేవించవలెను. అతని ఉచ్చిష్టమును దైవ ప్రసాదముగా భుజించవలెను. అట్టి స్త్రీకి సాక్షాత్తు శంకరుడు సుప్రసన్నుడయి దర్శనమొసుగును. ఇష్టమైన కోరికలు తీర్చును. అట్టి స్త్రీ పతితో కూడి స్వర్గ భోగములు అందును పూజింపబడును. వనభోజనమునకు వెళ్ళరాదు. అటులనే ఇతరులు ఇండ్లకు భోజనానికై వెళ్ళరాదు. అటులనే ఆప్తులు ఇష్టులు అయిన వారింటికి ప్రతిదినము భోజనమునకు పోరాదు. ధనుకులు వార్తలను వినరాదు. తన పతి దుర్బలుడైనను అనాచారుడైనను ఎప్పుడునూ నిందింపరాదు. ఎప్పుడైనా దుస్వభావముతో ప్రవర్తించినను నిందింపరాదు. ఎల్లప్పుడూ పతిని లక్ష్మీపతి అని భావింపవలెను. అత్తమామల ఎదుట గట్టిగా మాట్లాడరాదు. పతి ముందు అతిగా హాస్యమాడరాదు. కోపముతో భర్త తన్నినప్పుడు నీవు చావు అని నిందించు భార్య మరుజన్మమున అడవియందు పులి అయి పుట్టి కష్టములు అనుభవించును. పరపురుషుని వీక్షించిన స్త్రీ జన్మాంధంగా పుట్టును. పతిని వదిలి భోజనము చేసిన స్త్రీ పంది అయి జన్మించును. ఆ పాపమునకే మరుజన్మమున గబ్బిలమయ్యి చెట్టు కొమ్మన తలక్రిందులుగా వ్రేలాడుతూ తన మలమునే తాను భక్షించును. కోపముతో తన పతి సన్నిధిలో నిష్ఠూరములాడు స్త్రీ రాబోవు 7 జన్మలయందు మూగతనము దారిద్ర్యముతో బాధనొందును. సవితిని మదగర్వము చే ద్వేషించును. అట్టి స్త్రీ 7 జన్మలయందు దౌర్భాగ్య అయి దీనురాలగును. సవతిని మదగర్వము చే ద్వేషించును. అట్టి స్త్రీ 7 జన్మలయందు దౌర్భాగ్య అయి దీనురాలగును. ఇష్టముతో వేరొక స్త్రీ భర్తను చూచిన అంగవిహీనంగా జన్మించును. కామముతో అట్లు చూచిన మరుజన్మయందు దీనుల ఇంట పుట్టి దారిద్రము పొందును. అందుచే ఇతరుని చూడరాదు.
బాహ్య ప్రదేశము నుండి ఇంట ప్రవేశించు పతికి ఎదురేగి పాదములు కడిగి విసనకర్రతో సేద తీర్చవలెను. విసనకర్రతో వీచి సేద తీర్చవలెను. అతని పాదములు నొత్తుచు మృదుభాషణ మొనర్చవలెను. భర్త సంతోషించిన త్రిమూర్తులు సంతసింతురు. స్త్రీకి ఇష్టులు కాని, బంధువులు కాని, ఆప్తులు కాని, సోదరులు కాని, పితరులు కాని ఏమియూ నీయజాలరు. పతివ్రతకు భర్త వలననే ఈలోక ఐహిక ఆముష్మిక సంపద లభించును. అంటే ఇహలోకంలో పరలోకంలో కూడా సంపద లభిస్తుంది. పతియే గురువు, దైవము, తీర్థము, సర్వము కూడా అని మనసును నిశ్చయించుకును సతియే పతివ్రత. భర్త జీవించినంతకాలము పవిత్రముగానున్న ఆమె పతివ్రత. పతివ్రత పవిత్రురాలు. భర్త మరణముతో ఆమెను శవముతో సమానముగా అంటరాని దానిగా పరిగణింతురు. పతిలేని స్త్రీ అమంగళంగా పరిగణింపబడును. అట్టి విధవ సంతానము లేనిదైనచో విశేషముగా నిరాధారణ పొందును. పురమున ప్రయాణమనర్చు వాని గవరకైనా విధవ ఎదురైన పయనించు వానికి మరణమని నిర్ణయింపబడినది. ఆ విధవ పుత్రవతి అయిన శుభము. పుత్రునకు విధవ అయిన తల్లి ఎదురైన శుభప్రదము. ఆ పుత్రవతి సంతానము లేని అయిన స్త్రీ నమస్కారమునను యోగ్యురాలగును. ఆమె ఆశీర్వచనము కూడా అమంగళప్రదము. ఆమె శపించిన మరణము సంభవము. అందుచే ఆ పుత్రవతి అయిన విధవతో మాట్లాడరాదు. ఇట్టి దోషములు వైదవ్యమును ఉండుటచే పతివ్రతులగు స్త్రీలు భర్తతో సహాగమన మొనర్చెదరు. భర్త లేనిచో వైభవములెందుకు పనికి వచ్చును. భర్త లేనిచో వైభవములెందుకు పనికి వచ్చును. దేహముతో ఏమి ప్రయోజనము. చంద్రుని వెంట వెన్నెల పోయిన రీతిగా మేఘముతో కూడా అస్తమించిన మెరుపు రీతిని పతివ్రత భర్తతో పాటు తన జీవితమును త్వజించును. కాననే శృతి స్మృతులు అనుగమనమును మహాధర్మమని ప్రతిపాదించినవి. సహగమను మనరించు స్త్రీ తనతో 42 తరముల వారిని ఉద్ధరించును. చనిపోయిన భర్తతో అనుగమించు సతి అడుగు అడుగునకు 1000 అశ్వమేధ యాగములు ఫలమును పొందును. ఏ స్త్రీ సహగమనున మొనర్చునో ఆమె భర్త పాపి అయి యమభటుల వలన లాగబడి యమలోకమునకు కొనిపోబడుచున్నను. పతివ్రత అయిన ఆమె తన ప్రభావముచే గరుడు సర్పము నీడ్చుకొని పోవునటుల యమపాశములు తప్పించి స్వర్గమును చేర్చగలదు. అనుగమన మొనర్చు సతిని చూచిన యమభటులు భీతితో ఆమె భర్తను వదిలి దూరముగా పలాయనమగుదురు. ఆ పతివ్రతను సువాసునులు విమానమును కూర్చుండబెట్టుకొని స్వర్గమునకు చేర్చుదురు. దేవతాశ్రీలు ఆమెకు నీరాజనములిత్తురు. యమదూతలు వారిలో వారు సంభాషించినప్పుడు వారికి కాలు నిలవన కాని కాలము వలన కాని భయము లేదని పతివ్రతను చూచినంతనే భయమగునను అనుకుందురు. సూర్యుడు తన తీక్షణమైన కిరణములు ప్రసరింపచేయుటకు భయపడును. అగ్ని తన వేడిమిని చూపక చల్లదను మనరించును. నక్షత్ర వర్గము కూడా తమ పదమును ఆమె హరించునేమోయని భయమొందును. అట్టి పతివ్రత భర్తతో సహా స్వర్గమున శాశ్వత సుఖమును అనుభవించును. ఈ రీతిగా సహగమను మనరుచు స్త్రీ స్థిరముగా స్వర్గమున పతితో కూడి సంతోషముగా ఉండును. సహగమనమున ఆమె తన శరీరమున గల కోట్ల కొలది రోమములు అగ్నికి అర్చించినందున ఆమె అర్పించిన ప్రతి కేశమునకు 100,000,000 సంవత్సరములు ప్రకారము స్వర్గధామమున తన భర్తతో సుఖించును. అట్టిది భర్త ననుగమించు స్త్రీ పుణ్యము. ఇట్టి స్త్రీ జన్మించిన వంశమున 21 తరముల వారు భర్త వంశమున 21 తరముల వారు తరింతురు.
ఆమె 2 వంశముల వారిని ఉద్ధరించును. కన్న తల్లిదండ్రులు ఆమె భర్తయు ధన్యులు. సహగమన విషయమైన పాతివ్రత్య పుణ్యము మహాఫలప్రదము. ప్రసంగవశమున దుష్టవర్తునులైన వారిని గురించి చెప్పెదను వినుము. స్త్రీ దురాచారి అయి వ్యభిచారిణి అయిన ఇహపరముల యందు అనర్థమునే పొందును. తాను నరకమున బడుటియే కాక తన పాపముచే స్వర్గమున ఉన్న 21 తరముల తన పితరులను కూడా దారుణమైన నరకమున పడవేయును. 3.5 కోట్ల రోమములతో ప్రతి రోమమునకు 1 సంవత్సరము వంతున తన పూర్వులతో కూడి నరకమునను అనుభవించును. పతివ్రత పాదస్పర్శచే భూమి పవిత్రమగును. అందుచేతనే భూదేవి పతివ్రతల పాదస్పర్శను కోరును. సూర్యచంద్రులను తమ కిరణములచే పతివ్రతను సృశించి పావనల మైతమని తలంచెదరు. 120వ శ్లోకం. అటులనే వాయువు వరుణుడు ఆమె స్పర్శచే పునీతులుగా నిత్యగింతురు. పతివ్రత దృష్టి వల్లనే సర్వము పవిత్రమగును. ప్రతి ఇంటను స్త్రీలు కలరు, కాని ఏమి ప్రయోజనము? కులమును నుద్ధరించుడి స్త్రీయే ఇంట నుండినో అదియే ఇల్లు. పురుషునకు పతివ్రత అయిన భార్య లభించుట తాను 7 జన్మలందు చేసుకొనిన పుణ్యము వలననే కలుగును. అట్టి స్త్రీ వలన చతుర్విధ పురుషార్థములు సిద్ధించును. పుణ్యాను బంధము వలననే అట్టి పతివ్రత లభించును. ఆమె వలన పుణ్యము లభించును. ఎవని ఇంట అట్టి సాధ్వి లేదో అట్టి వానికి పుణ్యము లేదు. వాడు యజ్ఞాది కర్మలకు ధర్మకార్యములకు అనర్హుడు. అట్టి సతిలేని ఇల్లు అరణ్యముతో సమము. వాని జన్మము వృధా. వాడు కేవలము కర్మబద్ధుడయి ప్రారబ్ధమున్నంత వరకు జీవించును. అట్టి స్త్రీ లభించిన పుణ్యాదులు పుత్రలాభము, పరలోక ప్రాప్తి ఆమె వలననే యోగించును. స్త్రీ లేకున్న భార్య లేని నరునకు ధర్మము సిద్ధించదు. వాడు కర్మలకు అర్హుడు. వాని పితరులు స్వర్గమున ఉన్నను పడిపోవుదురు, పతితులగుదురు. సాధ్వి అయిన స్త్రీని దర్శించిన గంగా స్నానాది పుణ్యము లభించును. మహాపాపి అయిన వాని 7 జన్మముల పాపమును ఆమె దర్శనము నాశనమనర్చును. ఈ పతివ్రతాచారములను దేవగురుడైన బృహస్పతి తెలిపిన రీతిగా గంగాధరాత్మజుడు సరస్వతి అనువాడు మీ అందరకును తెలియచేసెను. ఈ ధర్మ విచారము స్త్రీ ఉద్యోగ వ్యవహారాదుల యందు స్వాతంత్రించి నిర్వహణ చెయ్యలేని కాలమున సర్వమునకు భర్తపై ఆధారపడి ఉన్న కాలమున నిర్వచించినది. నేటి పరిస్థితి వేరు. అయినను విజ్ఞతతో చూచిన ఆ ధర్మాచరణము స్త్రీ పురుషులలో భేదబుద్ధి లేకుండా ఏకత్వ భావమును, సహనశీలతను, అన్యోన్యానురాగములు పెంపొందించుకొనుటకెంతయో దోహోదమనర్చునని తెలియను. అప్పుడే ఆ స్త్రీ అనుగమమునకు మొగ్గు చూపును. అనుగమనము బలవంతముగా కాదు అని ముందు అధ్యాయములు వివరించబడినది. ఈ ధర్మములన్నీయు భర్త ఉన్నప్పుడు అతను లేనప్పుడు తన్ను తాను రక్షించుకొనుటకై ఆనాడు ధర్మవేత్తలు నిర్ణయించి ఉందురు. 127వ శ్లోకమున సంగమమున స్త్రీ ప్రాధాన్యత ఎట్టిదో ఒక్కాణించబడినది. స్త్రీ లేని పురుషుడు కార్యహీనుడు అని నిర్ణయించిరి. ఇతి శ్రీ సిద్ధనామధారక సంవాద రూపేణ శ్రీ సరస్వత్యాఖ్య గంగాధరాత్మజ విరచిత శ్రీ నరసింహ సరస్వత్యోపాఖ్యాన సంహిత మహారాష్ట్ర భాషాన్విత గురుచరిత్ర సమానార్థయాం శ్రీ వాసుదేవానంద సరస్వతీయతి విరచితాయాం శ్రీ గురు సంహితాయాం శ్రీ గురుదేవ దత్తార్పణమస్తు. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. అవధూత పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 బోధానందేంద్ర సరస్వతి యతి శ్రీ పాదుకాం స్మరామి. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా.
ఓం శ్రీ సాయి తత్సత్. 30, 31, 32 అధ్యాయాల పారాయణ ఫలితము. మృత్యుంజయత్వము, చిరుకాల సౌభాగ్య ప్రాప్తి, సంతాన ప్రాప్తి. ఈ 3 అధ్యాయములు ఒకేసారి పారాయణ చెయ్యవలెను. ఓం శ్రీ దత్తాత్రేయార్పణమస్తు.